ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నలుమూలల నుంచి 1,00,000 మందికి పైగా అన్ని క్రైస్తవ సంఘాల నుంచి ఉపవాస దీక్షలు 40 రోజుల పాటు ఆచరించనున్న తపస్కార దీక్షలు. జిల్లాలో దీక్షలకు ఆద్యులు ఫాదర్ మైకేల్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలు కన్నీరా, మీ కన్నీరంత తుడిచివి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం కూడా క్రైస్తవ ప్రజలు చాలామంది తపస్కాల దీక్షను ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఈ నెల 5వ తారీఖు నుంచి కూడా విభూతి బుధవారంతో ఈ తపస్కాల దీక్ష ప్రారంభమవుతుంది. మరి సుమారు 1,00,000 మందికి పైగా మరి క్రైస్తవులు, అనేక సంఘాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దీక్షను చేపట్టబోతూ ఉన్నారు. మొట్టమొదటిగా 1992వ సంవత్సరంలో నేను మరి భీమవరం విచారణ సహాయకుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క దీక్షను ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా భీమవరం సంఘస్థులతోనూ మరియు దాని ప్రక్కన ఉన్నటువంటి వేంపాడు గ్రామం మన యొక్క సంఘస్థుల యవనస్తులతో ఈ యొక్క దీక్షను మేము ప్రారంభించాం. మరి దీక్ష వేసిన తర్వాత ఆనాటి యువకులలో చాలా మార్పు వచ్చింది. అప్పుడు జాన్ బిషప్ గారు, స్వర్గీయ జాన్ మూలగడ బిషప్ గారు దీన్ని చూసి సంతోషపడి ఇంకా ఎక్కువగా దీన్ని చేయాలి, మన యువకులు దేవుని మార్గంలో నడవాలి, దుశ్శక్తుల వలలో ఉండకుండా వారు చక్కని బిడ్డలుగా, నీతిమంతులుగా సన్మార్గంలో నడవాలి, దుష్ట మార్గాన్ని వదిలిపెట్టి దేవుని ఎదగాలి, అప్పుడే వీరు అభివృద్ధి పొందుతారు. యవనస్తులు ఈ రోజుల్లో చాలామంది అనేకులు ఇహలోక వ్యామోహాల వైపు వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో చాలామంది సుమారు 30 ఏళ్ల క్రితం తాగుడు, జోదం, భార్యను కొట్టడం, పనిపాట్లు మానడం ఎన్నో ఉంటూ ఉండేవి. అవన్నీ కూడా మాని అనేకులు మారు మనసు పొందడాన్ని చూసి చాలామంది తమ పిల్లల్ని, ముఖ్యంగా యువకుల్ని దీక్ష చేపట్టమని అందరూ కూడా ప్రోత్సహించారు. సన్మార్గులు నడవాలని, వృద్ధిలోకి రావాలని, రక్షణ పొందాలని, విశ్వాసం ఎదగాలని చెప్పని కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు. తపస్కాలాన్ని, శ్రమల కాలాన్ని విభూతి బుధవారంతో ప్రారంభిస్తాం. ఈ విభూతి బుధవారంలో అభిషేకించబడిన గురువు ఆశీర్వదించిన బూడిదను మన నొసటిపై రాస్తూ పశ్చాత్తాపపడు అనియు, నువ్వు మట్టి నుండి వచ్చావు, మళ్ళీ మట్టిలోనే కలుస్తావు అని గుర్తుంచుకో అని రాయడం మనం చూస్తూ ఉందాం. విభూతి అన్నది మన మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇది వినయానికి, విధేయతకి గుర్తు, పశ్చాత్తాపడానికి ఆహ్వానం, మన పాపానికి, కన్నీటికి గుర్తు. అందువలన మనల్ని మనం సిద్ధం చేసుకొని ఈ శ్రమల కాలం ప్రారంభిస్తాం. ఈ నెల 5వ తారీఖు నుండి క్రైస్తవులు అందరూ కూడా బుధవారం నుండి ఈ తపస్కాలము లేక తపోకాలము లేక శ్రమల కాలం అనేది ప్రారంభించుకుంటున్నారు. పవిత్ర గ్రంథములో యేసు ప్రభువారు 40 రోజులు ఎడారికి వెళ్ళి ఆయన ఉపవాసం చేసినట్లుగా, శ్రమలు అనుభవించినట్లుగా దానిని అనుసరించి ఈ లోకములో ఉన్నటువంటి ప్రపంచములో అనేక దేశాలలో ఉన్న క్రైస్తవేతరులు కూడా సుమారుగా 300 కోట్ల పైనే ఈ యొక్క తపస్కాలాన్ని ప్రారంభిస్తున్నారు బుధవారం నుంచి.
स्वभाव